యూనో నేను గత ఒక 1 వీక్ నుంచి చాలా గ్రాటిట్యూడ్ ఫీల్ అవుతున్నాను. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి చెప్తాను. ఇవాళ మార్నింగ్ వాజ్ జస్ట్ థింకింగ్, 2013లో నేను ఒక సినిమా ట్రై చేశాను, కిస్ అని. అండ్ కొన్ని అనివార్య కారణాల వలన దాని ఆ సినిమా డబ్బులు పెట్టిన కొంతమంది కేసులు ఈ సినిమా అంతా పోయి అంతా ఐ ఫౌండ్ మై సెల్ఫ్ స్టాండింగ్ ఇన్ ఢిల్లీ పోలీస్ స్టేషన్. చుట్టూరు 4 పోలీసులు ఉన్నారు. ఒక్కొక్కళ్ళు హర్యానా, పంజాబ్, ఆరంభం గురించి మాట్లాడుతున్నారు. నాకు అసలు ఇండియాలో పోలీస్ స్టేషన్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. దానికి ఒక సంవత్సరం ముందు ఇండియాలో అసలు ఆటోల పట్ల రోడ్ల దాంట్లో కూడా కొంచెం డౌట్గా దాటేవాడు రోడ్ని. ఆ టైంలో నేను అక్కడ నిల్చున్నప్పుడు వాళ్ళని ప్రశ్నిస్తున్నప్పుడు ఫైనల్గా అదేం అవ్వలేదు. వాళ్ళకి రియలైజ్ అంత రాంగ్ అని. బట్ వాళ్ళని ప్రశ్నిస్తున్నప్పుడు నేను నాకు లోపల ఒక భయం, ఒక ఇవన్నీ ఫీల్ అవుతూ ఉండగా ఐ టోల్డ్ మై సెల్ఫ్ వన్ థింగ్, ఎప్పటికైనా సరే పట్టుదలతో ప్రాపర్గా గట్టిగా పట్టుకొని మాత్రమే సినిమా చేయాలి, మనసుతో సినిమా చేయాలి. వీఆర్ నాట్ గోయింగ్ టు డూ ఎనీథింగ్ ఎల్స్ ఎవర్ అగైన్. వీళ్ళు చెప్పారని వాళ్ళు చెప్పారని వద్దు. ఓన్లీ ట్రస్ట్ యువర్ హార్ట్, ట్రస్ట్ ద గైడెన్స్ ఆఫ్ పీపుల్ యూ ట్రస్ట్ అండ్ డూ యువర్ బెస్ట్ అని నేను ఫిక్స్ అయిపోయాను. అండ్ అప్పటి నుంచి జర్నీ అలానే సాగింది. మెల్లమెల్లగా లైఫ్లో క్రెడిబిలిటీ వచ్చింది. అరవింద్ సార్కి ఫస్ట్ టైం నా పేరు చెప్పడం నుంచి ఈరోజు అరవింద్ సార్ నా గురించి మాట్లాడే స్థాయికి వచ్చాను. ఇట్ జస్ట్ ఫీల్స్ లైక్ ఇది ఎందుకు ఎలా జరగలిగింది. ఈ రోజున రికార్డ్స్ బికమ్ మై కెరియర్ బిగ్గెస్ట్ ఓపెనర్. ఎందుకు జరిగింది అని ఆలోచిస్తుంటే ఒక ఫీలింగ్ వచ్చిందండి. నేను ప్రతి ఇంట్లో ఒక పెద్ద కొడుకు ఉంటాడు కదా, మా ఇంట్లో నేనే పెద్ద కొడుకు ఏం చేస్తాడు, అమ్మ నాన్న చూసుకోవాలి, చెల్లెలు పెళ్లి చేయాలి, జాబ్ జాగ్రత్తగా ఉండాలి, డబ్బులు బాగా సంపాదించాలి, ఫ్యామిలీ సెక్యూరిటీ ఉండాలి, ఇవన్నీ ఆలోచిస్తాను. సో నా మైండ్లో నేను యాక్చువల్గా ఇంట్లో అదే, అట్ ద సేమ్ టైం సినిమా రంగంలో కూడా నా మైండ్లో అదే. ఇంటి పెద్ద కొడుకు, నాకు ఫ్యామిలీ అనేది ఆడియన్స్. ఆ ఫ్యామిలీ కోసం నేను ఏదైనా చేయాలి. అమ్మా నాన్న అనేది నాతో కొలాబరేటర్స్, వాళ్ళ కోసం నేను ఏదైనా చేయాలి. మీరు అడగచ్చు, నేను సెట్ మీద ఏడుస్తాను, అరుస్తాను, నవ్వుతాను, ఎగురుతాను, శాండ్ బ్యాగ్స్ ఎత్తుతాను, లైట్లు మోసాను, మానిటర్ మోసాను, ట్రైపోర్డ్ మోసాను. పాపం ధనుష్ వేరే షార్ట్ పెట్టుకుని ధనుష్ ట్రైపోర్డ్ మోయించాను, జనరేటర్ మోసాను. నేను చెయ్యని పని లేదు. దీనికి రీజన్ ఏంటంటే మన ఫ్యామిలీ చూసుకోవాలి, ప్రాణం పెట్టారు. వేరే దారి లేదు, వేరే పని రాదు, వేరే మెథడ్ లేదు. సో బై గాడ్స్ గ్రేస్ థ్రిల్లర్స్ అన్నారు, మంచి స్క్రిప్ట్ సెలెక్షన్ అన్నారు. నాకు స్క్రిప్ట్ సెలెక్షన్ అంటే ఏంటో తెలియదు. నాకు ఇక్కడ ఒక బఫే అయితే లేదు, ఈ స్క్రిప్ట్ నాకు బఫే లేదు. నాకు ఉన్నది ఏంటంటే అది వచ్చేదాకా దాని మీద తపన పడి ప్రయత్నించడం, కష్టపడడం. అండ్ బహుశా కొన్ని సందర్భాల్లో నా డైరెక్టర్స్ని కష్టపెట్టడం. కానీ ఫస్ట్ టైం థ్రిల్లర్ స్పేస్ కాకుండా ఒక లవ్ స్టోరీ చెప్పాలనిపించింది, ఒక జెన్యూన్ లవ్ స్టోరీ చెప్పాలనిపించింది, కొత్తగా చెప్పాలనిపించింది. ఒక లవ్ స్టోరీ, ఒక సింపుల్ లవ్ స్టోరీ. అంటే మన చిన్న ఈ సినిమాలో ఈ లవ్ స్టోరీకి మేము చాలా నా ఫస్ట్ లవ్లో ఉన్న థింగ్స్ని జ్ఞాపకం తెచ్చుకొని రాసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లవ్ అప్పుడు నాకు సాంబార్ బాగా వండాలని ఒక చిన్న తప్ప ఉండేది, వాడు నార్త్ ఇండియన్స్ కాబట్టి. సో ఈ సినిమాలో హల్వా పెట్టాము. సో ఇలాంటి చిన్న నా లైఫ్లో ఉన్న థింగ్స్ని మేము కథలో అల్లడం జరిగింది. అల్లుతున్నప్పుడు ఐ రియలైజ్ దట్ దోస్ థింగ్స్ వెన్ దే ఆర్ హ్యాపెనింగ్ దే డోంట్ ఫీల్ సో స్పెషల్. సింపుల్ కలుసుకున్నామా, పక్కన కూర్చున్నామా, చేతులు పట్టుకున్నామా. మై గోల్ వాజ్ సినిమా ఎండ్కి వచ్చేసరికి ఆ స్మాల్ థింగ్స్ అన్నీ అర్రే ఇవి ఇంత పెద్దవా, ఇంత ఇంపార్టెంట్, ఇంత
ఎందుకంటే నాకు అదే జరిగింది. వన్స్ ద బ్రేకప్ హ్యాపెన్స్, దాని 5 నెలల తర్వాత మనం ఆలోచించుకున్నప్పుడు మనకు ఆ చిన్న చిన్నవే గుర్తుంటాయి. అదే జనాలకి ఫీలింగ్ రావాలి అనే తపనతో నేను రాశాను. దట్స్ ద రీజన్ మీకు సెకండ్ హాఫ్ లాస్ట్ 20 minutes అనే రిలేషన్స్ ఉంటాయి. వీ వాంటెడ్ టు గివ్ దట్ బర్స్ట్. చాలా సాధారణమైన విషయం ఎంత గొప్పది అవ్వచ్చు. ఇంటి పక్కన చెట్టు ఎప్పుడు కనిపిస్తుంది, సడన్గా చెట్టు ఒకరోజు లేకపోతే మనకు ఎలా ఉంటుంది. ఆ సాధారణమైన విషయాన్ని చాలా స్పెషల్గా చూపించడం నా ప్రభుత్వం చేసిన సినిమా. ఇప్పుడే కాదు, ఎప్పటికైనా సరే ఒక అద్భుతమైన సినిమా ఇవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను, కష్టపడుతూనే ఉంటాను. అండ్ ఐ ప్రామిస్ యూ, ఐ విల్ నాట్ రెస్ట్ అంటిల్ ద ఫిల్మ్ ఇస్ యాజ్ బెస్ట్ యాజ్ ఇట్ కెన్ బీ. అండ్ ఈ సినిమాకి మేము రేపు మార్నింగ్ షో అంటే ఇవాళ మధ్యాహ్నం దాకా మేము పుష్ చేస్తూనే ఉన్నాం. లెజెండరీ హాలీవుడ్ డైరెక్టర్ బిల్లీ వైల్డర్ ఉన్నారు. A film never gets finished, it gets taken away from you at some point. And that's what ended up happening. Cinema release date, మా చేతిలో DC గారు తీసుకెళ్ళి. I truly want to thank the team that has made this happen. ప్రతి మనిషిని కష్టపెట్టాను పాపం. మా ఫస్ట్ డే కార్తిక్ ఆ గడ్డ నా వల్లే పెంచుకోవడానికి ఫీలింగ్. All the ADs కష్టపెట్టాను, all the technical team కష్టపెట్టాను. మోస్ట్ ఇంపార్టెంట్లీ విజన్ కలిసి ఒక తమ్ముడితో డ్రీమ్ చేశాను, షనీల్ తోటి. మోస్ట్ ఇంపార్టెంట్ మనవాడిని ప్రతి విషయంలో ఇలా చేయించి అలా చేయించి 10 సార్లు అడిగితే మనం గైడ్ చేయడం మొదలుపెట్టాడు. నాకు ఒక లైట్ హౌస్ లాగా, నాకు ఒక నార్త్ స్టార్ లాగా తను ఫంక్షన్ అవ్వడం. అప్పుడు నేను రియలైజ్ అయ్యాను ఈ సినిమా కరెక్ట్గా వెళ్తున్నాను. అండ్ దట్ ఈస్ ద రీజన్ ఈ రోజున ఈ సినిమా నా కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అయింది. హీ ఈస్ ద రీజన్. నాకు ఈ సినిమా ద్వారా మెల్లమెల్లగా నాకు అబ్బూరి సార్ నాకు స్క్రిప్ట్ గైడే కాకుండా లైఫ్ గైడ్ అయింది జనరల్ ఈ సినిమాలో. ఎందుకంటే ఈ సినిమాని తీయడం చాలా కష్టం అండి. ఎక్స్ట్రీమ్ వెదర్ ఎలిమెంట్స్, 45 degree హీట్, మౌంటైన్స్ మీద షూట్ చేయడం, లేదా కొండపోచమ్మ డ్యామ్ లాంటి దాని మీద ఆ రోడ్ మీద 2 అంబులెన్స్లు 6 కిలోమీటర్ యాక్చువల్గా ఏడవడం, నో గ్రీన్ స్క్రీన్, నో నథింగ్, యాక్చువల్గా చేయాలి. వాటిని క్రాష్ చేయగలటం ఆన్ అ డ్యామ్ రోడ్, ఇట్స్ ఇంపాసిబుల్. దానికి కావాల్సిన సెటప్ extremely tough. So it took a long time to carefully do something. We worked very hard to make this film look easy, if that makes sense. PK ఇందాక ఒక మాట అన్నాడు. He said, reintroduction. PK ఇంకా కుర్రోడు, నీకు ఇంట్రడక్షన్ అవ్వలేదు, ఇప్పుడు నౌ యూఆర్ ఎ ఫోర్స్. నేను హీరోగా చేస్తున్న సినిమాకి కామెంట్స్ మన గురించి ఏమన్నారు నేను రిజెక్ట్ చేస్తాను. ఎడిటర్ కుక్. సో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ యూ గివ్ మీ. ఐ థింక్ ద లైఫ్ ఫోర్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్ is supreme. She is important to this film, important to me, important to everything that has happened in this film. అసలు చాలా మంది ఇండస్ట్రీలో అందరికీ కూడా తన ఒక స్ట్రెంగ్త్, తన ఒక బలం, సింపుల్గా మాట్లాడతారు, సుಮ್ಮನೆ వెళ్ళిపోతారు, కొనుక్కుంటూ, ఇవన్నీ నిజాలే. కానీ ద ట్రూత్ ఇస్ షీ ఈస్ ద స్ట్రెంగ్త్ బిహైండ్ ఎవ్రీథింగ్. ఇక్కడ ఈ రోజున మీ ముందు సెలబ్రేషన్ కనిపిస్తున్న ప్రతి స్మైల్, మా కళ్ళలో కనిపిస్తున్న ఆనంద బాష్పాలకి లైఫ్ ఫోర్స్. And I'm saying this in front of some very big producers. You are truly the best producer I ever had. I think Mrunal coming to the project was ఒక golden ray sunshine. ఒక చాలా దిగుల్లో ఉన్నాను యాక్చువల్గా. మృణాల్కి నచ్చుతుందా లేదా, కొన్ని అనివార్య కారణాల వల్ల అనుకున్నట్టుగా స్టార్ట్ అవ్వలేదు ప్రాజెక్ట్. సో ఒక చిన్న భయం ఉంటుంది, అసలు ఏంటి ఎలా ఆ చిన్న వల్నరబుల్ స్పేస్లో ఉంటాం. అండ్ దిస్ మూమెంట్ కమ్స్ అండ్ హాయ్ అనుకుంటే కరెక్ట్గా వచ్చి కూర్చుంది.
అండ్ నేను శని తనకి తెలుగు పూర్తి అర్థం కాదు కాబట్టి నేను ఇంగ్లీష్లో కొంచెం స్క్రీన్ ప్లే చెప్తున్నాను, శని మధ్యలో కొన్ని హిందీ డైలాగ్స్ చెప్తున్నాడు. మిగతా నెరేట్ చేస్తున్నప్పుడు వండరింగ్ హౌ విల్ షీ రియాక్ట్, వాట్ విల్ షీ డూ, వాట్ విల్ షీ సే. అండ్ దాని ముందు నేను మృణాల్ తోటి వేరే ప్రాజెక్ట్స్ కొన్నిసార్లు డిస్కస్ చేయడం జరిగింది. తను ఎప్పుడు ఐ థింక్ అబౌట్ అంతే, బట్ షీ డిడ్ంట్ రెస్పాండ్ ఫర్ మీ. షీ సెడ్ ఐ థింక్ అబౌట్, ఐమ్ నాట్ షూర్. హార్ట్ టచ్ అవ్వట్లేదు. And that made me respect her. The moment we finished the story, she said yes. Other meeting, which is unheard of. Tana style on actress, ala cheppagalatam is unheard of. And you can check industry, industry journalists, you can check how actors react after narration. All these people, and there are so many more people over the course of this 2-year journey who have given this film so much strength. You know, my background music composer, Gyani Kottega Pellaini, వాళ్ళిద్దరి గొడవ స్థాయికి తీసుకెళ్తాను. మా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేయించుకొని లాస్ట్ మినిట్ ఇంకా 30% బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మిగిలింది. జ్ఞాని అక్కడ మిక్సింగ్ చేయాలన్నప్పుడు అనంతని రిక్వెస్ట్ చేసి 30% అడిషనల్ బ్యాక్గ్రౌండ్స్తో అనంతని తీసుకొచ్చాం. ఆయన వల్ల ఒక ఫోర్స్ వచ్చింది. సో ఇట్ ఫెల్ట్ లైక్ ఆల్ దిస్ గుడ్ విల్ కమింగ్ టుగెదర్ ఈ సినిమా నిలబెట్టడం. అండ్ మీరు నమ్మరు, నా కెరీర్లో ఒక సినిమా ఫినిష్ చేయడానికి నా అడ్డంకులు లేవండి. ఈ సినిమా ఉన్నంత ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అసలు మా కంట్రోల్ లేని థింగ్స్. ఎక్కడో పొరపాటున ఈ డ్యామ్ రోడ్ మీద మీకు ఓన్లీ హాఫ్ వే పర్మిషన్ అంటే ఆ హాఫ్ వే వర్షపడదు. అంటే ఇట్ వాజ్ ఎక్స్ట్రాడినరీ ఛాలెంజెస్. ఐ డోంట్ నో, ది ఓన్లీ రీజన్ వి క్రాస్డ్ ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ద గుడ్ విల్ ఆఫ్ పీపుల్. అది జెన్యూన్గా నా